మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్ను కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. Hi, my name is Gautam and I actually stay in Markazgate itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము ఏ విధంగా ఉంది, మరి అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా, వాటిని మనం ఏదైనా మన సంకల్పంతో, ఒక మంత్రంతో, దానంతో మార్చుకోవచ్చా, మార్చుకునే మార్గం ఎలా ఉంది, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేటువంటిది కూడా అక్కడలో చెప్తాను. సో మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చెప్పుకుంటూ వెళ్దాం. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ మాత్రమే తీసుకుంటాం. అంటే ఏవేవి? రాహువు, కేతువు. కాలానికి కారకుడు రాహువు, మోక్షానికి కారకుడు కేతువు, జీవుడు కారకుడైన గురువు, కర్మ కారకుడైన శని. సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్లానెట్స్ అన్నింటినీ తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ 2వ తేదీ 5వ నెల 2024 నుంచి వృషభంలోకి మారుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం 30వ తేదీ 3వ నెల 2025 నుంచి కుంభంలోకి మారుతున్నాడు, మకరంలో ఉన్న శని భగవానుడు. అయితే సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి మరి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు ఎలా ఉన్నాయని చూసుకున్నట్లయితే 2 ఆదాయం 14 వ్యయం చూపిస్తుంది. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 2. మరి ఏమండి ఎందుకు ఇలా ఉంది? ఆదాయం ఏమో 2, రాజ్యపూజ్యం ఏమో మన ఖర్చు ఏమో 14 ఉంది, రాజ్యపూజ అవమానాలు 2 ఉన్నాయి, ఏమిటండి ఇది అంటే ఇక్కడ ఏం టెన్షన్ పడకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం పంచాంగంలో ఆదాయ వ్యయాలు ఎక్కువ తక్కువ ఉన్నాయి, మన జన్మజాతకంలో కనుక మంచి ధనయోగ దశ నడుస్తుంది అనుకోండి, మీరు ఏం పట్టించుకోకూడదు. బికాజ్ ఆఫ్ ఇది జనరల్గా అందరికీ చూపేది, కానీ మీ పూర్వజన్మలో ఏ పుణ్యం చేశారో ఇప్పుడు మంచి దశ నడుస్తూ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడకండి. నేను మీకు దీనికి మంచి మార్గం కూడా చెప్తాను. అదేమిటి అంటే మీకు ఆదాయాన్ని ఇచ్చే స్థానం ఇది 2వ స్థానం. 2వ స్థానంలో కేతు సంచారం ఉంది, అది కూడా భూతత్వ రాశుల్లో ఉంది. అంటే అప్పుడు ఏం చేయాలి? చాలా సింపుల్ లాజిక్, ఇది మీరు చేస్తూ ఉంటే రిజల్ట్ తెలిసిపోతూనే ఉంటుంది. ఉలవలు అంటారు, ఉలవలు అని అమ్ముతారు, ఉలవ చారు కూడా చేసుకుంటూ ఉంటారు. ఉలవలు తీసుకోండి, 1 kg ఉలవలు. రంగులు రంగులు ఉండే వస్త్రం, చిత్రవర్ణం, కేతుగ్రహానికి అంటే చిత్రవర్ణం, చిత్రంగా ఉండేటువంటిది మ్యాజికల్ ప్లానెట్ అంటారు. చిత్రవర్ణం గల వస్త్రం, బ్లౌజ్ పీసో, టవలో, పంచో ఏదో ఒకటి తీసుకోండి. ఈ 1 kg ఉలవలు ఈ 2 కలిపి చక్కగా మీరు మంగళవారం పూట మీకు దగ్గరలో ఆలయంలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఇచ్చారా మీరే చూస్తారు. ఆదాయం ఆగుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సింహం వారికి 2వ స్థానంలో కేతు ఉన్నప్పుడు సర్వసాధారణంగా జరిగే ఫలితం ఏమిటంటే ఏదో మనీ ఏదో స్ట్రక్ అవ్వడం, అక్కడ ఆగిపోవడం, ఇక్కడ ఆగిపోవడం, ఇంకోటి ఆగిపోవడం, ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తారో ప్రతి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏమంటే నేను ఈ ట్రాన్సాక్షన్ నాకు ఆదాయంగా మారాలి, మంచిగా జరగాలి, ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల ఏదో కాంట్రాక్ట్ తీసుకుంటాము, మనం పని చేసేస్తాము, తీరా చూస్తే అక్కడ డబ్బులు ఇవ్వడం ఆపేస్తాడు. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు కేతుగ్రహానికి దీపారాధన చేయడం, నేను చెప్పిన దానం ఇవ్వడం, గణపతిని ఓం గం గణాధిపతయే నమః
మీరు ఒక్క చిన్న ట్రాన్సాక్షన్ జరిగిన మనసులో అనుకోండి, మీకు పొరపాటును కూడా ఆదాయం తగ్గదు, ఆదాయం ఇంకా పెరుగుతుంది. ఇక అవమానము రాజ్యపూజ్యం రెండుగా ఉంది. అంటే అవమానించేవాడు ఇద్దరే ఉన్నారు, రాజపూజ్యం పెంచుకునే వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఈ రాజపూజ్యాన్ని పెంచుకోవాలి కదా. ఈ రాజపూజ్యం పెరగాలంటే లలిత అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పఠనం, ఈ అమ్మవారి నామాలతో పాటు దత్తాత్రేయుని కూడా పట్టుకోవాల్సి వస్తుంది మీకు. ఎందుకంటే రాజ్యపూజ్యాన్ని ఇచ్చేది దశమ స్థానం, దశమంలో గురువు వస్తున్నాడు. దశమంలో గురువు వచ్చినప్పుడు ఒక బెనిఫిట్ కూడా ఉంటుందండి. ఏమిటది అంటే ఈ రెండులో కేతు ఉన్నాడుగా, అయ్యో ఆదాయం తగ్గిపోతుంది అనుకుని భయపడకుండా మీరేమీ భయపడక్కర్లేదు, నేను కాపాడతానని గురువు వచ్చి అక్కడికి వచ్చి కూర్చుంటాడు. అయితే ఈ గురువు అక్కడుండి కొన్ని నెలల్లో మళ్ళీ వక్రిస్తాడు కూడా. శని వక్రిస్తాడు, గురువు వక్రిస్తాడు. మనకి ఏ నెలల్లో అని చెప్పి చూసుకున్నట్లయితే గురువు వక్రించేది సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ జనవరి వరకు వక్రిస్తాడు ఆయన. సో సెప్టెంబర్ నుంచి జనవరి వరకు కొంచెం గురువు వక్రిస్తున్నాడు కాబట్టి అక్కడ ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎవరికైనా మనీ ఇచ్చేది, మనీ తీసుకునే ఈ అంశాల విషయంలో. మరి శని భగవాను కూడా వక్రిస్తున్నాడు కదండి, అంటే వక్రిస్తాడు. ఆయన ఎప్పుడు వక్రిస్తాడు అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో వక్రగతి ఉంటుంది. సో జూన్, జూలై టు అక్టోబర్ మధ్యలో ఉండే వక్రగతి, శని వక్రగతి మీకు ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ సంతాన విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలోని, అయితే ఈ వక్రించినప్పుడు అప్పులు తీర్చడం కూడా ఇస్తుందండి. శని భగవానుడు వక్రిస్తాడని చెప్పుకున్నాగా జూన్, జూలై నుంచి అక్టోబర్ మధ్యలో అప్పు తీర్చేటువంటి వక్రగతి అది ఒక రకంగా చెప్పాలంటే మీకు. అయితే ఈ విషయంలో పర్టికులర్గా అప్పులు తీర్చడం, అప్పులు పొందడం కూడా సింహం వారికి. సో ఈ సప్తమంలోకి వస్తున్నాడు, అష్టమంలో ఉండే శని. అయితే అది ఎటువంటి అప్పు అండి అంటే మీరు గమనించండి, ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే రుణము తీర్చుకోవడము అంటూ ఉంటాను చూసారా, కొత్త రుణం పొందడానికి, రుణం తీర్చుకోవడానికి, వీటికి కారకుడవుతాడు. కాకపోతే ఇక్కడ కొంచెం పార్ట్నర్స్ మీతో వద్దనుకొని వెళ్ళడం లేదా జీవిత భాగస్వామి దూరంగా ఉండడం కూడా ఇస్తుంది సింహం వారికి ఈ సమయంలో. ఇక ఫైనాన్స్ అయితే మనం చెప్పుకున్నాము, గణపతిని ఆరాధించాలని. మరియు కొద్దిగా ఈ ఏదైనా రాతకోతలు లాంటివి ఏదైనా ఉంటే కనుక మీరు మే లోపలే చేసుకోండి, లేదా మీరు అక్టోబర్ నుంచి మన అక్టోబర్ మాసం నుంచి చేసుకోవచ్చు. ఇక గృహము, వాహనము యోగం ఉంది ఈ సంవత్సరం. గృహవాహన యోగాలు ఉన్నటువంటి సంవత్సరం మీకు ఈ క్రోధినామ సంవత్సరం సింహం వారికి. అలాగే కొద్దిగా వివాహ సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువ ప్రయత్నం చేయవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మీరు మే లోపలే చేసేసుకోండి, లేదా అక్టోబర్ నుంచి జనవరి లోపల మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ఇక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక మీరు నిత్యము ఆరాధించవలసిన దేవతా స్వరూపం ఎవరు ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం మారిపోతుంది కానీ ఇంకొంచెం ఏ గ్రహ ప్లానెట్, ఏ గ్రహం ఎక్కువగా ఉంది, దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించండి, గణపతిని ఎక్కువగా ఆరాధించండి. ఎందుకంటే ధనం కోసం మనం ధనం మూలం విధం జగత్ కదా, కాబట్టి దత్తాత్రేయుడు, గణపతి ఆరాధన అంటే చాలా మందికి అర్థం కాదు. ఏంటంటే ఆరాధన అని అడుగుతుంటారు. ఏమీ లేదు, అష్టోత్తరాలు చదువుకోండి. ఓం గం గణాధిపతి నమః అని చదువుకోవచ్చు, లేకపోతే జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి క్రోధినామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి, క్రోధి అంటే క్రోధములు, ఒకరి మీద ఒకరికి విద్వేషాలు, కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది. ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయిపోయింది అనుకోండి. ఇదేదో క్రోధినామ సంవత్సరం వచ్చేటప్పుడే అని కాదు, ఫిబ్రవరి నుంచి ఇప్పుడు గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా గొడవలకి కారకుడైనటువంటి కుజుడు శత్రుగ్రహాలతో, శత్రు రాసులతో సంబంధాలు కలిగి ఉంటున్నాడు. అంటే ఏమిటి, ఈ యొక్క క్రోధినామ సంవత్సరం కంటే ముందే కుజుడు యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ, దాని తర్వాత మనకి కుంభంలో ఉండేటువంటి శనితోని, దాని తర్వాత మీనంలో ఉండే రాహుతోని, వీటన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కుజుడు. దీనివల్ల ఏమిటి, రాజులకి కొంతవరకు ముప్పు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం. ఎందుకు అంటే ఇక్కడ శని, రవి, ముఖ్యంగా రాజ్యుడు కారకుడైన రవి మన శనిని రాహుని దాటుకొని వెళ్ళాలి. అంటే ఏమిటి,
పెద్ద పెద్ద పోస్టులో ఉండేటువంటి వారు కావచ్చు, సీఎంలు కావచ్చు, మంచి రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే కొంత జైలు పాలయ్యేటువంటి యోగము, లేకపోతే వాళ్ళకి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు, ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారయ్యేటువంటి విషయాలని కలిగింపజేస్తాడు, ముఖ్యంగా రాజుల విషయంలో. ఒకటి. రెండవది, రాజుల మధ్యన గొడవ, అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణము. అదేవిధంగా కుజుడు పోలీస్కి వీటికి కారకుడు కదా, కాబట్టి ఇతని సంచారం కూడా దీని మీద ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో కొంత గొడవ వాతావరణం ఉండడం, ముఖ్యంగా అతి ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా 2 విధాల ఇవి జరుగుతుంటాయి. ఏమిటి అంటే, ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, మరొక వైపు ధార్మిక సంబంధించిన విషయాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అంటే నెగటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. దేని మీద? సనాతన ధర్మ సంబంధించిన విషయాలపైన ఓవర్గా జరుగుతుంది. అంటే ఎట్లాగా, ఒకవైపు విపరీతమైనటువంటి ఆలయ నిర్మాణాలు, వాటి విషయంలో పురోగతి ఎంత వస్తుందో, ఒకవైపు మత కల్లోలాలకు సంబంధించిన విద్వేష సంపూరితమైనటువంటివి ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ, దాని మీద కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ, దానివల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడడం కానీ, ఈ అల్లర్లు, గొడవలు, యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా. ఏమంటే మరి ఓన్లీ క్రోధినామ సంవత్సరం వరకైనా దీని ప్రభావము అంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి 4 సంవత్సరాల పాటు ఈ సనాతన ధర్మం అనుకోండి, లేనట్లయితే హైందవ సంబంధించిన అనుకోండి, లేకపోతే ధార్మికమైనటువంటి విషయాలకు సంబంధించింది అనుకోండి, దీని మీద ప్రభావం ఉంటుంది. అదేవిధంగా లాయర్లు, జడ్జులు, కొంతమంది ఎవరైతే ఉంటారో అంటే ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం. మీరు ఎంత చండీ పారాయణం చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే దుర్గా, ఓం దుమ్ దుర్గాయ నమః, ఈ 2 ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో, దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలి. అంటే పితృదేవతల కోసమని మీరు అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇవ్వడం గనక చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. చాలా మంది చూడండి, ఏమంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావట్లేదు అన్నప్పుడు పితృదేవత అనుగ్రహం అక్కడ లోపించిందని అర్థం. కాబట్టి ఇది కూడా చేయాలి. మరి ఇప్పటి వరకు మనం ఈ క్రోధినామ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఇవన్నీ చెప్పుకున్నాం. మరి ఇదేనా అంటే కాదు. మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, మీరు ఏ సమయంలో, ఏ తారీఖుని, ఏ నెల, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నంకు ఉన్న బలాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయ వ్యయాలు వచ్చినా, ఎన్ని అవమానాలు, రాజపూజ్యాలు వచ్చినా, మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మెయిన్ గా రూల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే, మీకు ధనం ఏ మార్గంలో వస్తుంది, మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి, ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది. గృహం నిర్మాణానికి, గృహంలో ఉండడానికి, అది రెంట్ అయినా ఓన్ హౌస్ అయినా, మీరు ఏ విద్యని అభ్యసిస్తే బాగుంటుంది. మీరు ప్రొఫెషనల్ గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దశమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా. అదేవిధంగా మీరు పర్టికులర్ గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి, అంటే ఏ మార్గంలో ఉంటే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వివాహం చేసుకునే సమయం ఎప్పుడు, వివాహం ఎప్పుడు చేసుకోకూడదు. చాలా మంది తెలియక రాంగ్ టైంలో చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే తెలుస్తాయి. మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని గోచార ఫలితాలంటే, ప్రతి మనిషి తన నిర్ణయం వేరు, బయట ఉండే వాతావరణం వేరు. ఈ 2 మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది, ఈ 2 మ్యాచ్ అయినప్పుడు అంతంత మాత్రంగా ఉంటుంది లైఫ్. కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని, ఈ గోచార ఫలితాలని రెండింటిని తెలుసుకుంటూ, అమ్మవారి యొక్క ఆరాధన, పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ, వీరి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.